వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ తెల్లవారుజామున 3:30కు ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇక బెంగళూరు వెళ్తున్న బస్సు టూ-వీలర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని వెల్లడించారు. కొంతమంది బయటపడ్డా మరికొంతమంది రాలేకపోయారని తెలిపారు. మంటలతో బస్సు లోపల ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు బయటపడ్డారన్నారు. రెండో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లుగా వెల్లడించారు. కర్నూలు జిల్లా ప్రమాదంపైన సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిఎస్ అధికారులతోటి సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయ చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి బయట ఒకటి ఉంది. ఇప్పుడు అది చూద్దాం. నాకు కొంచెం బాత్రూమ్కి లేచినప్పుడు బాత్రూమ్ పోయి బయటకు వచ్చేటప్పుడు పేలిన సౌండ్ అనిపించింది. బయటకు వచ్చి చూస్తే బస్సు అంటుకున్నాగా నేను చూశాను. నేను చూసి బయటికి రావాలని ఒక అడుగు ముందే వేద్దామని చెప్పేసి వీళ్ళ లోపల నుంచి చిలుకు తీసుకుని బయటకు రావాలని ముందుకు వస్తుంటే వాళ్ళ అర్థనాదాలు నేను చేసి వినిపిస్తుంటే నాకు ఆ అర్థనాదాలు విని నేను బయటికి రాలేక ఇదైపోయి అక్కడనే భయ ప్రాంతాలకు గురైపోయి అట్లా నిలబడి చూస్తూ నిలబడిపోయాను. నాకు కొంచెం బాత్రూమ్కి లేచినప్పుడు బాత్రూమ్ పోయి బయటకు వచ్చేటప్పుడు పేలిన సౌండ్ అనిపించింది. బయటకు వచ్చి చూస్తే బస్సు అంటుకున్నాగా నేను చూశాను. నేను చూసి బయటికి రావాలని ఒక అడుగు ముందే వేద్దామని చెప్పేసి వీళ్ళ లోపల నుంచి చిలుకు తీసుకుని బయటకు రావాలని ముందుకు వస్తుంటే వాళ్ళ అర్థనాదాలు నేను చేసి వినిపిస్తుంటే నాకు ఆ అర్థనాదాలు విని నేను బయటికి రాలేక ఇదైపోయి అక్కడనే భయ ప్రాంతాలకు గురైపోయి అట్లా నిలబడి చూస్తూ నిలబడిపోయాను. నాకు కొంచెం బాత్రూమ్కి లేచినప్పుడు బాత్రూమ్ పోయి బయటకు వచ్చేటప్పుడు పేలిన సౌండ్ అనిపించింది. బయటకు వచ్చి చూస్తే బస్సు అంటుకున్నాగా నేను చూశాను. నేను చూసి బయటికి రావాలని ఒక అడుగు ముందే వేద్దామని చెప్పేసి వీళ్ళ లోపల నుంచి చిలుకు తీసుకుని బయటకు రావాలని ముందుకు వస్తుంటే వాళ్ళ అర్థనాదాలు నేను చేసి వినిపిస్తుంటే నాకు ఆ అర్థనాదాలు విని నేను బయటికి రాలేక ఇదైపోయి అక్కడనే భయ ప్రాంతాలకు గురైపోయి అట్లా నిలబడి చూస్తూ నిలబడిపోయాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా
ఈ తెల్లవారుజామున 3:30కు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అడుగు ముందే వేద్దామని చెప్పేసి లోపల నుంచి కర్నూలు జిల్లాలో బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, బెంగళూరు వెళ్తున్న బస్సు టూ-వీలర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పగును గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని వెల్లడించారు. కొంతమంది బయటపడ్డా కూడా మరికొంతమంది రాలేకపోయారని తెలిపినటువంటి పరిస్థితి. మంటలతోటి బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపిన పరిస్థితి. మధు, డెఫినెట్గా ఈ బస్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఇది కోచ్ నెంబర్ DD01N9490 2+1 వోల్వో మల్టీ యాక్సెస్ స్లీపర్ ఏసీ ఎల్ఈడి బస్. ఇది 42 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి బస్ ఇది. సో 42 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి ఈ బస్సులో 40 మంది రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే ఇద్దరు వచ్చేసి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక డ్రైవరు ఇంకొక డ్రైవరు, అంటే మొత్తం ఇద్దరు డ్రైవర్లతో కలుపుకొని పూర్తిగా 42 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అఫీషియల్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ రికార్డ్స్లో అంటే ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకోకుండా ఆన్ ద వేలో బస్సులు ఎక్కి అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు దిగడము, కర్నూలు నుంచి లేకపోతే ఇంకా రావడము, టికెట్ బుక్ చేసుకుని అప్పటికప్పుడు సడన్గా బస్సు ఎక్కేవారు వారు ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయము. డ్రైవర్లు ఇద్దరి పేర్లు వచ్చేసి మిరియాల లక్ష్మయ్య, ఇతను మొదటి డ్రైవరు. ఈ బస్సుకు సంబంధించినటువంటి DD01N9490 ఈ బస్సుకు సంబంధించి డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య, ఇతను మొదటి డ్రైవర్గా ఉన్నాడు. రెండో డ్రైవర్గా వచ్చేసి గుడిపాటి శివనారాయణ, ఇతను రెండో డ్రైవర్గా పనిచేయడం జరిగింది. క్లీనర్లు వచ్చేసి అశోక్ మిరియాల, కండక్టర్గా వచ్చేసి మల్లికార్జున ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ లోపల ఉన్నటువంటి స్టాఫ్కు సంబంధించినటువంటి విషయాలు. అయితే మెయిన్ ఇక్కడ ఇద్దరు మాత్రమే, క్లీనరు అదేవిధంగా మల్లికార్జున, వీళ్ళు పక్కన పెడితే మాత్రం మిరియాల లక్ష్మయ్య, గుడిపాటి శివనారాయణ వీళ్ళిద్దరే చాలా కీలకమైనటువంటి విషయము. అందులోనూ మిరియాల లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ డ్రైవర్, అంటే అతనే మెయిన్ డ్రైవర్గా కూడా ఈ బస్సులో చూడవచ్చు. బస్సుకు సంబంధించి నిజాంపేట్ క్రాస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో నిజాంపేట్ క్రాస్ రోడ్స్కు నుంచి ఈ బస్సు అయితే బయలుదేరింది. నిజాంపేట క్రాస్ రోడ్స్ పికప్ వ్యాన్ వచ్చేసి అక్కడికి వస్తుంది. 9:15 పికప్ అయితే నిజాంపేట క్రాస్ రోడ్ దగ్గర వ్యాన్ వచ్చి పికప్ చేసుకుంటే, అదేవిధంగా నియర్ మోర్ సూపర్ మార్కెట్ పిల్లర్ నెంబర్ 710 ఇక్కడ పికప్. నిన్న వీళ్ళందరినీ కూడా ఈ బస్సులో ప్రయాణం చేసినటువంటి వారందరినీ కూడా నిజాంపేట క్రాస్ రోడ్స్ దగ్గర పికప్ వ్యాన్ వచ్చేసి ఇక్కడ పికప్ చేసుకొని వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతేనో చాలామంది కూడా ఉన్నారు. సుమారు ఆల్మోస్ట్ 40 మంది బుక్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి కూడా చూసుకున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బెంగళూరుకే బుక్ చేసుకున్నారు. ఎవరు కూడా మిడిల్ ఆఫ్ ద ప్లేస్ అండ్ ఎవరు లేదా కేవలం అందరూ కూడా బెంగళూరు అలా ఇలా ప్రతి చోట అందరూ కూడా బెంగళూరుకు డిస్టెన్స్తోనే అంటే లాంగ్ అక్కడికే వెళ్తుంది. కాబట్టి అక్కడికే వీళ్ళందరూ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఎక్కువ మంది బెంగళూరు వరకు బుక్ చేసుకున్నా మధ్యలో ఏ ఒక్క చోట దిగడానికి కూడా లేకుండా మొత్తం ఆల్మోస్ట్ మనం చూసుకుంటే బెంగళూరుకే టికెట్స్ అన్నీ కూడా ఇసుకారు. కొంతమంది JN2 దగ్గర, కొంతమంది భరత్ నగర్, ఎర్రగడ్డ, SR నగరు, ప్యారడైజ్ దగ్గర, నాంపల్లి ఇక్కడ ఇది పికప్ వీళ్ళు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పికప్ చేసుకొని నిన్న రాత్రి అయితే బస్సు బయలుదేరింది. అయితే ఈ బస్సు లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ బస్సులో ఇంకా తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు, చనిపోయినటువంటి వారి వివరాలు ఇంకా బయటికి రావాలి. మన దగ్గర ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇంకా అఫీషియల్గా చెప్పాలి కాబట్టి ఆ డీటెయిల్స్ కోసం వెయిటింగ్. ఇప్పటి వరకు మాత్రం 24 మంది ఆచూకీ అయితే ఇంకా బయట పడాల్సి ఉంది. మరి ఆ 24 మంది
ఏమైపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు మాత్రము చెప్తున్నటువంటి డీటెయిల్స్ చూసుకుంటే మాత్రము ఒకటే, బస్సు వెళ్తున్నటువంటి సమయంలోనే బైకును ఢీకొట్టడం ద్వారా మంటలు చెలరేగాయి అని చెప్తున్నారు. మరి బస్సు లోపల ఉన్నటువంటి 44+ బైకు ఢీకొట్టడం ద్వారా +1 అంటే 45. ఇక్కడ 45 ఏదన్నా ఉందా? ఇంకా బైకును ఢీకొట్టింది అంటే ఖచ్చితంగా బైక్ మీద ఒకరున్నారా, ఇద్దరున్నారా అనేది కూడా తెలియాలి. అసలు బైకును బస్సు ఎందుకు ఢీకొట్టింది? ఇతను డ్రైవర్ నిద్రమత్తులో ఏమన్నా ఉన్నాడా అనే డౌట్స్ కూడా ఇక్కడ లేకపోలేదు. మరి డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే అది ట్రావెల్స్కి సంబంధించినటువంటి బ్లండర్ మిస్టేక్ అవుతుంది, సరైనటువంటి డ్రైవర్లు పెట్టుకోవడం. ఇది ఏమైనా మొత్తానికి ఏదైనా కానీ ప్రమాదం అయితే జరిగిపోయింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి సంఖ్య 20+ ఉంది. ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. లేటెస్ట్ న్యూస్ మనం చూసుకుంటే మాత్రం బస్సు లోపల 20 మంది చనిపోయినట్టుగా అయితే కన్ఫర్మేషన్ అవుతుంది. వారందరూ కూడా లోపల నుంచి బయటికి రావడానికి రక్షించుకునేటటువంటి ప్రయత్నం ఎంత చేసినా సరే ఇక తప్పించుకోలేక బస్సు లోపలే చిక్కుకొని చనిపోయినట్టుగా అయితే అక్కడ లేటెస్ట్ పోలీసులు సేకరించినటువంటి ప్రాథమిక సమాచారంలో అయితే బయటపడుతుంది. ఇన్సైడ్ ద బస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా నిద్రమత్తులో నుంచి కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి ఇంకా వాళ్ళందరూ కూడా తేరుకొని అంటే నిద్రమత్తులో నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి ఇంకా తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్లో అందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా బస్సుకు సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అంటే బస్సు ఎక్కేటప్పుడు బుక్ చేసుకున్న తర్వాత అందరూ కూడా బస్సు ఎక్కడానికి బస్సుకు ముందు భాగంలో ఒక ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎక్కడానికి ఏదైతే వే ఉంటుందో అది చాలా కీలకం. మరి అక్కడి నుంచి ఎవరైనా సరే ఫాస్ట్గా కిందికి దిగిపోవడము లేకపోతే లోపల ఉన్నటువంటి వారందరూ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి అదొక్కటే మెయిన్ కీలకంగా ఉన్నటువంటి వే. కానీ అక్కడే బస్సు ముందు భాగం ఏదైతే ఉంటుందో ఆ బస్సు ముందు భాగంలోనే మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగడంతో అంటే ఎప్పుడైతే 2 వీలర్ను బస్సు ఢీకొన్న తర్వాత మొత్తం అంతా ర్యాపిడ్ జరుగుతుంది కదా. వన్స్ ఆ ర్యాపిడ్ జరిగిన తర్వాత బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని గమనించే లోపలే ఆ మొత్తం మంటలన్నీ కూడా బస్సు దగ్గర లోపలికి వచ్చేసాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ బస్సు ముందు భాగం నుంచే మంటలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక ముందు భాగంలో వెళ్ళడానికి లేదు. మోర్ ఓవర్ అక్కడ ఒక మెయిన్ డోర్ ఉంటుంది. బస్సు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రయాణికులందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఏసీ అంతా కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఒక మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో అదంతా క్లోజ్ అయిపోతుంది. మెయిన్గా ఉండేటువంటి ఎంట్రన్స్ డోర్లో ఏదైతే ఉంటుందో అది కూడా క్లోజ్ అయ్యే ఉంటుంది. అంటే 2 డోర్లు ఏవైతే ఉంటాయో ఆ 2 డోర్లు దాటుకున్న తర్వాత ప్రయాణికులు బయటపడగలరు. మరి ఆ 2 డోర్లు కూడా ఓపెన్ కాని పరిస్థితి. ఎందుకంటే అది ఓపెన్ చేయాలంటే డ్రైవర్ ఓపెన్ చేయాలి. డ్రైవర్ పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడికే మంటలన్నీ కూడా ముందు భాగంకి వచ్చేసాయి కాబట్టి ఇంకా తప్పించుకోలేని పరిస్థితి. అప్పుడు అక్కడే ఉన్నటువంటి వారందరూ కూడా మంటలు వచ్చాయి అని తెలుసుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను బద్దలు కొట్టుకొని ఆ డోర్ కొట్టుకొని అందరూ కూడా చాలా ఫాస్ట్గా కూడా కిందికి దూకేశారు. అయితే 24 మంది మాత్రం లోపల ఉన్నటువంటి 24 మంది మాత్రము తప్పించుకోలేని పరిస్థితి. లోపల ఉన్నటువంటి వారందరూ కూడా లోపలే ఇప్పుడే ఎస్పీకి సంబంధించి చిన్న ప్రమాదం అని అయితే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చిన్న ప్రమాదమే, చాలా చిన్నగానే భావించారు. అయితే మొదట బాటిళ్లతో వాటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ బాటిల్స్తో మంటలను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కానీ మొత్తం మంటలంతా కూడా చాలా ఫాస్ట్గానే అప్పటికే చాలా వేగంగా బస్సు లోపలికి వ్యాపించాయి అని అయితే తెలుస్తుంది. ప్రమాదంపై ఇప్పటికే లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ మొదలుపెట్టారు. ప్రమాదం ఎలా జరిగింది, లక్ష్మయ్య శివనారాయణ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి సంబంధించిన వాటిలో ఒకరు ఆచూకీ లేదు. మిగిలిన వారి పరిస్థితి మిగిలిన తను అయితే అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం విచారణ అయితే మొదలుపెట్టారు. కాబట్టి ముగ్గురు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినటువంటి వారి పరిస్థితి కొంతమందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆల్మోస్ట్ మిగిలిన వారందరూ కూడా సేఫ్గానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి ఈ ఓల్వా బస్సు ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా కల్లూరు మండలం చిన్న టేకూరు ఏదైతే ఉందో ఆ చిన్న టేకూరు వద్దకు రాగానే ఒకసారిగా 2 వీలర్ ఢీకొన్నటువంటి 2 వీలరు ఢీకొనడంతో మంటలైతే చెలరేగాయి. డ్రైవరు దీన్ని గమనించి వెంటనే
ఇంకొక డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను కూడా నిద్ర లేపడం జరిగింది. చిన్న ప్రమాదం అని భావించి వాటర్ బాటిల్తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులందరినీ కూడా నిద్ర లేపడం అయితే జరిగింది. కానీ లోపల ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టుకుని కొందరు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి అయితే పడ్డారు. అయితే ఎంతమంది చనిపోయారు అనే దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మేమేమీ చెప్పలేమని అయితే కర్నూలు ఎస్పీ అయితే విక్రాంత్ పాటిల్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో జరిగిన ప్రమాదంలో మొదట మంటలు ఎప్పుడైతే వ్యాపించాయో వన్స్ మంటలు వ్యాపించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి అంటే లోపల ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ మంటలను గమనించారు. వాళ్ళైతే గమనించేసి ఏదైతే వాటర్ బాటిల్స్ బస్సు లోపల ఉండేటటువంటి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ బాటిల్స్ ద్వారా ఆ మంటలన్నింటినీ కూడా ఆ మంటల మీద వేసి ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే మొత్తం మంటలు సంభవించాయి కాబట్టి వాటన్నిటి కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కానీ అది చిన్న ప్రమాదం కాదు అని తెలుసుకునే లోపలే పెద్ద ప్రమాదం సంభవించేసింది. అయితే అలర్ట్ చేశారు, లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇలా ప్రమాదం సంభవించింది కాబట్టి అలర్ట్ అవ్వాలి, దిగాలి అని చెప్తున్న క్రమంలోనే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ఇది ప్రాథమికంగా అందుతున్న సమాచారం, ఇది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం కాబట్టి వి కావేరీ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ప్రమాదం అయితే ఉదయాన్నే నిజంగా ఇంకా మాటలో చెప్పలేనటువంటి ప్రమాదం ఇది. ఈ కుటుంబ సభ్యులకు తీరని విషాదాలు. పండగ అయిపోయింది, దీపావళి కంప్లీట్ అయిపోయింది. దీపావళి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో చేరడానికి కొంతమంది కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడానికి వాట్ ఎవర్ ఆల్మోస్ట్ మళ్ళీ ఉద్యోగంలో చేరడానికే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అందరూ కూడా వెళ్తుంటారు. ఎందుకంటే దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నిన్న రాత్రి వరకు కూడా దివాళీ సెలబ్రేషన్స్లో ఉన్నారు. నిన్న రాత్రి ఇంకా మొత్తం ఇంకా తమ ఉద్యోగాలకి తమ ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులకు వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడి వరకు బెంగళూరు వరకు కూడా బుక్ చేసుకున్నటువంటి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అది గమ్యస్థానం చేర్చే లోపలే చివరికి వాళ్ళు మృత్యు ఓడిలోకి అయితే చేర్చారు. ప్రమాదం పైన మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వాళ్ళు కూడా రంగంలోకి దిగారు కాబట్టి ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి వివరాలు అయితే ఆరా తీస్తున్నప్పటికీ కానీ ఎంత మిస్ అయినటువంటి వారి సంఖ్య మాత్రము ఇంకా చెప్పలేం. అంటే 20 మంది అన్అఫిషియల్గా అందుతున్న సమాచారం అయితే 20 మంది వరకు కూడా చనిపోయారు. 20 మంది వరకు కూడా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గాయపడి ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది తీవ్ర గాయాలయ్యాయి, మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. 20 మంది వరకు కూడా బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 4 పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది. మెయిన్గా ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి ఇప్పుడు మెయిన్గా అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం వెనక అసలు మిస్టరీ ఏంటి, అన్మోరోర్ బైక్ ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగింది అనేటటువంటి వార్త ఏదైతే వస్తుందో అందులో నిజమెంత, ప్రమాదం ఢీకొనడం ద్వారా జరిగినటువంటి ప్రమాదం అయితే బైక్ని ఎందుకు బస్సు డ్రైవర్ ఢీకొనాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ కీలకం. అంత ఈజీగా అంటే అతను ఏదన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, లేకపోతే అతను 2 వీలర్ ఎవరైతే ఉన్నారో ఆ 2 వీలర్ అతను ఏదన్నా అన్కండిషనల్గా అతనికి సిచ్యువేషన్ ఏదైనా బాగా లేదా, అతను ఏదన్నా కూడా పూర్తిగా కూడా అన్కండిషనల్గా ఉండి బస్సు కిందికి వచ్చాడా, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి డౌట్స్ అయితే లేకపోలేదు. బస్సు డ్రైవర్ది తప్ప, 2 వీలర్ది తప్ప, ఎవరిది తప్పు అయినా సరే వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అయినా సరే అక్కడ మాత్రం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇంకా ఎవరి మీద యాక్షన్ తీసి ఖచ్చితంగా ఆ 2 వీలర్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకు అంటే ఆ బస్సు కిందికి ఆ 2 వీలర్ అంతా కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చనిపోయినట్టుగానే మనం అనుకోవచ్చు. ఎందుకు అనుకుంటే ఆ 2 వీలర్ డెఫినెట్గా కూడా వాళ్ళు మూవ్ అంటే హైవేలో అంత చిన్నగా వెళ్ళడము, లేకపోతే ఆ హైవేలలో వచ్చేసి ఆ బస్సు ఢీకొన్న తర్వాత వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా ఆ 2 వీలర్ కనుక ఉంటే 2 వీలర్ ఢీకొని చనిపోయి 2 వీలర్ ఢీకొని వల్లనే ప్రమాదం జరిగి ఉంటే ఆ 2 వీలర్ మీద ఉన్నటువంటి వారు కూడా ఆల్మోస్ట్ చనిపోయే ఉంటారు అని అయితే మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఆ 2 వీలర్ను బస్సు ఢీకుందా, బస్సు వెళ్ళే 2 వీలర్ను
ఢీకొనిందా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి విషయం. ఇవన్నిటికీ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా దీనిపైన విచారణ జరిపి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పోలీసులు రెడీ చేస్తారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో గాయపడినటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరిగా వారి స్టేట్మెంట్ అన్నింటిని కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. మీరు సీట్ నెంబర్ ఎంత, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు, ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి బస్సు లోపల నుంచి తప్పించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది. వారు చెప్తున్నటువంటి అంటే ఉన్నటువంటి బస్సు లోపల నుంచి తప్పించుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్నటువంటి సమాచారాన్ని ఒకసారి పరిశీలిస్తే మాత్రం వాళ్ళంతా కూడా మేము బస్సు బుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరింది, జడ్చర్ల ఇదంతా కూడా దాటిన తర్వాత ఏదైతే ఇప్పుడు చిన్నటేకూరు దగ్గరికి వచ్చే సమయానికంటే అంటే 3:30 ఆల్మోస్ట్ 3:30 చూసుకుంటే మాత్రం నిద్రలో ఉన్నాము. ఫుల్ అందరూ కూడా నిద్రలో ఉన్నారు. అలా ఉన్న సమయంలోనే వేగంగా కూడా ఒక భారీ అంటే శబ్దము డ్రైవర్ దగ్గర నుంచి శబ్దం అయితే వచ్చింది. అలా రాగానే అందరూ కూడా అలర్ట్ అయ్యాము. కొంతమంది నిద్రలోనే ఉన్నారు. అలా అలర్ట్ అయిన తర్వాత కొంతమంది మంటలను చూసి మంటలు లోపల ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఉన్నటువంటి వారందరూ కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి బస్సు లోపల నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అలా తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మేమంతా కూడా తప్పించుకున్నాము అనేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ని అయితే ప్రస్తుతం పోలీసులకైతే ఇచ్చారు. ఆ స్టేట్మెంట్తో పాటు అక్కడే ఉన్నటువంటి ఆ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని స్టేట్మెంట్ వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా ఒక ఎత్తు అయితే ఆ సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ డ్రైవర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకం. అతన్ని చెప్పబోయేటటువంటి స్టేట్మెంట్ మీదనే మొత్తం ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఎలా జరిగింది అనే దాని మీద ఆ సెకండ్ డ్రైవర్ ఇవ్వబోతున్నటువంటి స్టేట్మెంటే అత్యంత కీలకం. కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ నిమిషం ఆ క్షణం ఆ ప్రమాదం జరగడానికి ఒక్క నిమిషం ముందు ఏం జరిగింది, ఆ బస్సు లోపలికి మంటలు రావడానికి ఒకే ఒక్క నిమిషం ముందు ఏం జరిగింది, బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ పరిస్థితి ఏంటి, అండ్ మోర్ ఓవర్ బస్సు ఎలా ఢీకొన్న తర్వాత బస్సే వెళ్ళి టూ వీలర్ వేగంగా ఢీకొనిందా లేకపోతే వేగంగా వెళ్తున్నటువంటి బస్సుకి పక్కనే ఉన్నటువంటి టూ వీలర్ వచ్చేసి ఈ బస్సు కిందికి పడిందా అనేది ఇక్కడ చాలా కీలకం. వీటి అన్నిటి మీద క్లారిఫికేషన్ వస్తేనే బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం పైన ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి వరకు కూడా ప్రమాదం ఎలా జరిగింది అంటే ఎస్పీ ఇప్పటి కాసేపటి క్రితమే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం సెకండ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ప్రకారము బస్సు వెళ్తున్న సమయంలో టూ వీలర్ వచ్చేసి బస్సు కిందికి వెళ్ళింది. బస్సు కిందికి టూ వీలర్ వెళ్ళిన తర్వాత మంటలు అనేది స్టార్ట్ అయ్యాయి. అంటే బస్సు అంటే ఓల్వో బస్ అంటే రోడ్డుకి అదేవిధంగా బస్సు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దానికి రోడ్డు గ్రిప్ పెడితే ఏదైతే అది ఉంటుంది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ టూ వీలర్ కదా, టూ వీలరు వెళ్ళిపోయేంత గ్యాప్ అయితే ఉండదు. ఖచ్చితంగా అంటే మంటలు ఆ టూ వీలరు బస్సు కిందికి వెళ్ళడం ద్వారా ఆ ర్యాపిడ్ అనేది జరుగుతుంది. అలా ర్యాపిడ్ జరిగిన తర్వాత ఏమవుతుంది, ఆ స్పార్క్స్ అంటే మంటలకు సంబంధించినటువంటి స్పార్క్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు ఆ ఇనుప ఏదైతే ఉంటుందో ఆ ఇనుప రోడ్డుకి తారు ఏదైతే ఉంటుందో ఆ తారుకు రాసుకోవడం ద్వారా ఆ మంటలు అనేది చిన్నదినగా స్టార్ట్ అవుతుంది. వన్స్ అలా స్టార్ట్ అయిన తర్వాత అది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటటువంటి బస్సు. అలా వెళ్ళేటటువంటి బస్సు ఏముంటుంది, మొత్తం ట్యాంక్ అంతా కూడా డీజిల్తో ఫుల్ అయ్యి ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ నుంచి కర్నూలు వరకే వెళ్ళింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 45-50% ప్లస్సే డీజిల్ అందులో ఉంటుంది. ఇంకా డీజిల్కు ఈ మంటలు తోడవ్వడము మొత్తం అంతా కూడా ఒక్కసారిగా వ్యాపించడంతో బ్లాస్ట్ అనేది ఖచ్చితంగా సంభవించే ఉంటుంది. అంతా ఏది అక్కడ అంటే ఒక డీజిల్ ఉండి ఆ డీజిల్ మంటలు వచ్చేస్తే మాత్రం వితిన్ సెకండ్స్లోనే పెద్ద గ్యాప్ కూడా ఏముండదు, వితిన్ సెకండ్స్లోనే మంటలన్నీ కూడా వ్యాపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ బస్సుకు సంబంధించి అదే ప్రమేయం జరిగి ఉండొచ్చు అనేటటువంటి అనుమానం.
ఎస్ అయితే మధు ఈ ప్రమాదం జరిగినప్పుడు రెండో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఓలో బస్సులో ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈజీగా బస్సు డ్రైవర్ బయటపడడానికి అయితే ఆస్కారం ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా ప్రయాణికులు బయటపడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎమర్జెన్సీ డోర్ ఒక్కటే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎమర్జెన్సీ డోర్లు ఎక్కువ పెట్టి ప్రయాణికుల సంరక్షణకు బస్సు యాజమాన్యాలు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మరి? అంటే ఇక్కడ మనం చూసుకుంటే మాత్రము హైవే అనేది ఒకటి మెయిన్, ప్రధానంగా హైవే వే ఏదైతే ఉంటుందో అది రాత్రి సమయాలలో ఇది మాదే సామ్రాజ్యం. ఆ రాత్రి సమయాలలో ఈ రోడ్లన్నీ కూడా మావే, అంటే మేమే రోడ్లు వేయించుకున్నాము, ఇంకా ఈ రోడ్లన్నీ కూడా మావే, ఈ రోడ్ల మీదకి ఎవరు రాకూడదు అనే విధంగా కూడా ఓల్వా బస్సులన్నీ కూడా ఇలా చూసి అలా చూసే లోపలికి అలా ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాయి. ఇలా కన్ను రెప్ప ఇలా చేసి ఇలా తీసేసరికల్లా అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అదేదో ఇంకా మా అన్న ఏమంటారు, ఇది మా నాన్న వేయించిన రోడ్డు రా అంటారు కదా, ఆ స్థాయిలో అంత ఓవర్ యాక్షన్గా అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి. అంటే ఒక బస్సును ఓవర్టేక్ చేయబోయి వీళ్ళు ఓవర్గా వెళ్ళడం, నీకంటే ముందు మా ట్రావెల్స్ బస్సు వెళ్తుంది కదా అనే ఒక థాట్స్, దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏమాత్రం కూడా అవార్డు రేపు ఉదయాన్నే నువ్వు ఫాస్ట్గా త్వరగా వచ్చావు కదా అనేసి నీకేమి వరల్డ్ రికార్డు లేకపోతే ఆస్కార్ అవార్డ్స్ ఏమి ఇవ్వరు. అది ఆ విషయం కూడా తెలుసు. కానీ లోపల ఒక ఈగో ఒక లోపల ఉంటుంది, ఇలా ట్రావెల్స్ బస్సు కంటే మా ట్రావెల్స్ బస్సే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనేటటువంటి అతి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ అతి ఓవర్ యాక్షన్తో ఆ రోడ్లన్నీ కూడా మేమే వేయించాము, ఇవన్నీ కూడా మా ట్రావెల్స్ యాజమాన్యమే వేయించింది అనే విధంగా దూసుకుపోతూ ఉంటారు. ఒక్కసారి హైవే మీద వెళ్ళి ఎవరైనా చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, రోడ్డు మీద అలా నిలబడి ఉంటే ఆ ట్రావెల్స్ బస్సు వెళ్ళిందా అనే విధంగా కూడా ఉంటుంది. అంటే ఆ గాలికి ఆ మనుషులు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎగిరిపోయేంత ఇలా ఊగుతారు, అంత వేగంగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వేగం అనేది వీళ్ళు వెళ్తున్నటువంటి వేగం, ఎందుకంటే మేము ఈ పలానా సమయానికి బయలుదేరినా సరే ఈ సమయానికల్లా రీచ్ అయిపోతాము, మేము మా ట్రావెల్స్ బస్సులో సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ చాలా సురక్షితంగా వెళ్తాము అని చెప్తూ ఉంటారు. ఇదా సురక్షితంగా వెళ్ళడము అంటే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు డ్రైవర్లు లోపల ఉన్నారు. అలా ఉన్నా సరే బస్సు వచ్చేసి 2 వీలర్ని ఢీ కొట్టడము, ఆ ఢీ కొట్టిన తర్వాత ఇప్పుడు 24 మంది ఎక్కడున్నారో తెలియదు, 20 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇవంతా కూడా ఈ ట్రావెల్స్ వాళ్ళు కేవలం వీళ్ళు ఒకటే రేట్లు పెంచేస్తారు, రేట్లకు తగ్గట్టుగానే వేగాన్ని కూడా పెంచుతారు. ఇది ఇప్పటి నుంచి వస్తున్నట్టు గత కొన్ని కాలం చూసుకుంటామో పండగల సమయంలో ఒకటి, పండగలు అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, ఈ సమయాలలో అది ఫిట్నెస్ ఉందా ఫిట్నెస్ లేదా తర్వాత సంగతి. మేమైతే వేగంగా వెళ్తాము, బస్సు ఎలాగ ఉన్నా సరే మేము గమ్యస్థానాలకు చేరుస్తాము, అర్ధరాత్రి మొదలైనా సరే తెల్లవారేసరికల్లా మిమ్మల్ని బెంగళూరులో ఉంచుతాము, లేకపోతే తిరుపతిలో ఉంచుతాము, వైజాగ్లో ఉంచుతాము, విజయవాడలో ఉంచుతాము అనేటటువంటి అతి స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడోమీటరు దాని మీద ముళ్ళు అనేది అంతే స్పీడ్గా రీచ్ అయ్యేలాగా, అంటే 150 ఇంకా వెళ్తూ ఉంటారు. 100 కంటే కింద, 120 కంటే కింద ఆ బస్సు ముళ్ళు అయితే రాదు. అది 120 ప్లస్లోనే ఉంటుంది. ఆ 120 కంటే కిందికి వస్తే వీడేదో ఓడిపోతున్నట్టు, వీడికేమో ఇంకా చేతగాని వాళ్ళలాగా ఉన్నట్టు, పక్క ట్రావెల్స్లో అంత వేగంగా వెళ్తున్నట్టు, వీడేదో నడపలేని అన్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అలా వెళ్ళడం ద్వారానే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రమాదం సంబంధించి ఇదేదో వీకావేరి ఏదైతే ఉందో వీడో పెద్ద పర్ఫెక్ట్ పెద్ద ట్రావెల్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు, తప్పు వీంది కూడా ఉంటుంది ఇందులో. వీడెవడు ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి వాడు ఎవడు ఖచ్చితంగా వాడి తప్పు లేకుండా ఈ ప్రమాదం జరిగింది అంటే మాత్రం 100% కానే కాదు, వాడి ప్రమేయం ఉంటుంది, వాడి మిస్టేక్, వాడి మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళ డ్రైవర్ల వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే మిస్టేక్ ఉంటుంది. ఎవరైనా మిస్టేక్ లేకుండా అయితే ఉండదు. ఇలా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ భాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ DD09 ఏదైతే ఉందో ఆ నెంబర్ ఏందో, ఆ ఎక్కడెక్కడి నుంచో బస్సులు తీసుకురావడము, ఇక్కడ లోకల్లో బస్సులన్నీ లోకల్నే తిరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఇవి మాత్రమే తిరుగుతాయి. కానీ ఎక్కడో నెంబర్లు వేసుకొని తిరుగుతారు. ఆ డీడీ నెంబర్లు ఏందో అవి ఎక్కడి నుంచి వస్తాయో అదే బస్సులు ఎందుకు తెచ్చుకుంటారో, మణిపూర్ నుంచి తెచ్చుకుంటారు, లేకపోతే ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, ఎక్కడో భారతదేశంలో ఏదైతే భారతదేశానికి చివర ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల నుంచి ఆ బస్సులు తెచ్చుకుంటారు. ఓకే, ట్యాక్స్ అనుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి ఎందుకు ఆ గందరగోళం ఏందో, లేకపోతే వాళ్ళకేమొచ్చే ఆనందం ఏందో తెలియదు. కానీ మొత్తానికి ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తీసుకొని రావడము, ఇక్కడ మన లోకల్లో నడపడం, ఇక్కడ ప్రజల
ప్రాణాలతో వీళ్ళు చెలగాటమాడడం ఏంటో అది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఏమంటే జస్ట్ డబ్బు డబ్బు డబ్బు. సీటు మీద మనకి ఎంత వచ్చింది, 500 సీట్ని కాస్త 1000 రూపాయలు చేస్తారు, 1000 రూపాయలు ఉన్నటువంటి కాస్త 2000 కూడా చేస్తారు. అది పండగ వచ్చిందంటే పండగ ప్రయాణికులకు పక్కన పెడితే పండగ మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల కోసం పెట్టేటటువంటి ప్రైవేట్ బస్సుల వాటిలో మాత్రం పెద్ద పండగ అది. ఎందుకు ఈ మాట అంటే జస్ట్ పండగ, దీపావళి కానీ సంక్రాంతి కానీ లేకపోతే ఇంకో ఏ పండగ వచ్చినా కులం మతం ఏ సంబంధం లేదు, పండగ వచ్చిందా బాధుడే బాధుడు, ఇది మాది, ఈ బస్సు మాది, మేము ఇంతే సీటు పెడతాం, వచ్చి ఎక్కితే బుక్ చేసుకుంటే లేకపోతే మీ ఇష్టం, వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఇంకా ప్రయాణికులకి ఏం చేస్తారు, వెళ్ళాల్సిన పరిస్థితి, కార్లలో డీజిల్ వేసుకుని పెట్రోల్ వేసుకుని వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఇలా జరుగుతుంటాయి. ఓకే, ఇదంతా కూడా పార్ట్ 2 కిందికి వచ్చినప్పటికీ కానీ పార్ట్ 1 మెయిన్ స్ట్రీమ్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం అనేది దానికి సంబంధించి ఇంకా లేటెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎస్పీ చెబుతున్నటువంటి సమాచారం ప్రకారము లోపల ఉన్నటువంటి ప్రయాణికులలో తప్పించుకున్నారు, కొంతమంది 20 మంది వరకు కూడా తప్పించుకున్నారు. మిగిలినటువంటి 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి మేము ఇప్పుడే చెప్పలేమని చెప్తున్నప్పటికీ కానీ ఉన్నటువంటి ప్రమాదం ఒక 2 వీలర్ ఏదైతే ఉంటుందో ఆ 2 వీలర్ అనేది వెళ్ళడం ద్వారా బస్సు కిందికి ఢీ కొట్టడం ద్వారానే జరిగింది అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ అయితే పోలీసులు అయితే చేశారు. మరి ఆ 2 వీలర్ ఏంటి, ఆ 2 వీలర్ ఎందుకు ఢీ కొట్టింది అనేది కూడా మెయిన్ చాలా కీలకమైనటువంటి విషయం. సో ఇవన్నీ కూడా కమింగ్ మరి కాసేపట్లో డీటెయిల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి చూడాలి ఏం జరిగింది ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా రాజనీస్ ఇవ్వబోతుంది. అయితే మధు, బస్సులో సజీవమైన మృతదేహాల పరిస్థితి ఏంటి, వాటిని గుర్తించి వారి కుటుంబ సభ్యులు ఎవరని గుర్తించి వారికి అప్పచెప్పే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పోలీసు అధికారులు ఏం చెప్పనున్నారు? ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ టీమును కూడా ఇప్పుడు ప్రస్తుతం రంగంలోకి దింపారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. కాబట్టి చేరుకున్నటువంటి వారు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అంటే సీట్ నెంబర్ ఆధారంగా ఇక్కడ ఎవరి మృతదేహం ఏంటి అనే దానికి సంబంధించి ఆ వివరాలు తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. అందులో మనం అది చెప్పకూడదని కొన్ని మాటలు అవి. ఆ పలానా సీట్ నెంబర్లో పలానా వ్యక్తి ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ అక్కడ దొరికేటటువంటి ఇంకా బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ ద్వారానే పలానా వ్యక్తిది అని తెలుసుకోవడమే తప్ప పలానా ఇదే కన్ఫర్మేషన్ అయితే ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి మృతదేహాలు ఉంటాయి. కాబట్టి ఇంకా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి డ్రెస్ కానీ లేకపోతే బ్యాగేజెస్ ఏమైతే ఆ బ్యాగేజెస్ కూడా పూర్తిగా కాలిపోయి ఇంకా ఐడెంటిఫై ఇది పలానా వ్యక్తిది డెడ్ బాడీ అని చెప్పడానికి ఇది అని అయితే ఎవరు చెప్పలేరు. అది పూర్తిగా కాలిపోయి ఉంటాయి. కాబట్టి సీట్ నెంబర్ ఆధారంగా ఆ సీటు దగ్గర దొరికేటటువంటి ఏదైనా సరే కొంచెం ఉండేటటువంటి ఆనవాళ్ళు, శరీరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏదన్నా సరే దొరికితే తప్ప ఇంక ఈ బాడీ ఇది అని అయితే కన్ఫర్మేషన్ అయితే చేయని పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు అధికారులందరూ కూడా ఆరా తీసే పనులు అయితే పడ్డారు. అయితే మధు, బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ గమనిస్తే మీరు చెప్పినట్టుగా డీడీ అనే నెంబర్ ప్లేట్ పైన అయితే కనిపిస్తుంది. ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ ఫిట్నెస్ పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే తలా తోక లేకుండా ఏదో ఒకటి తగిలిచ్చేయడం అంటారు కదా, అది ఇదే. ఆ డీడీ అనేది ఏందో అది ఎక్కడో అంటే ఓకే సమ్ స్టేట్ది అయినప్పటికీ కానీ అవి ఎందుకు అటువంటి ట్రావెల్స్కి అటువంటి నుంచి బస్సులు తీసుకొని వచ్చి ఇక్కడ ఎందుకు తిప్పడము, అవి ఏమున్నాయో ఆ బస్సు ఎలాంటిదో ఆ లోపల ఉన్న ఫిట్నెస్ ఏందో ఎవరికి తెలియదు. వాడు తెస్తాడు, ట్రావెల్స్ వాడు తీసుకొని వస్తాడు, ఇక్కడ బస్సులు పెట్టేస్తాడు, ఇక్కడ ఉన్న అధికారులు అనుమతులు ఇచ్చేస్తారు, తిరుగు అన్నట్టుగానే హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి ఇంకొక స్టేట్కి ఇష్టం వచ్చిన చోటికి వెళ్తూ ఉంటాయి. అవి ఎవరిది ఆ బస్సులు ఎందుకు ఆ స్టేట్ల నుంచే వస్తూ ఉంటాయి. చాలా అంటే చెప్తున్నా, ఇప్పటికీ మళ్ళీ ఈరోజు కూడా మనం చెప్తున్నాము, వెళ్ళేటటువంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి మన స్టేట్ నుంచి మొదలయ్యేటటువంటి బస్సులు అంటే ఓకే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పక్కన పెడతారు, మన స్టేట్ల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మొదలయ్యే బస్సులు చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్లు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులో నెంబర్ ప్లేట్లు పెట్టుకునే వాళ్ళే ఎక్కువ. మరి ఎందుకో అంత ఆనందమో ఎందుకు అంత హ్యాపీనో తెలియదు. మరి వాటిని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారు, ఆ బస్సులోనే ఎక్కువగా ఇక్కడి నుంచి ప్రయాణానికి అంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే
ఈరోజు ఉన్నటువంటి బస్సు ఏదైతే ఉందో DD09 అని పెట్టుకున్నటువంటి ఇదంతా కూడా ఒకటే. ఈ బస్సులు వీటన్ని మెయింటెనెన్స్ అంతా కూడా పెద్దగా ఏమీ ఉండవు. కొన్ని ట్రావెల్స్ మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తాయి, కానీ కొన్ని కేవలం డబ్బుల కోసమే, కొన్ని కేవలం మాకు డబ్బులు వస్తే చాలు అనే విధంగా కూడా పైకి మాత్రం ఓల్వా బస్సులు అని చెప్తుంటారు, లోపల మాత్రం ఎలుకలు ఉంటాయి, బల్లులు ఉంటాయి. ఇదో లేకపోతే అవే ఎలుకలు. ఎందుకు ఇంత ఎలుకలు గురించి చెప్పాల్సి వచ్చిందంటే, ఆ ఎలుకలు వెళ్ళి ఏదైనా సరే డీజిల్ దగ్గర ఉండేటటువంటి వైర్ను కొరికితే, అది వెళ్ళి డీజిల్ ట్యాంక్ మీద స్పార్క్ లాగా వస్తే ఒక్క ఎలుక దానివల్ల కూడా జరగచ్చు. సో ఇప్పుడు ఒక టూ వీలర్ జస్ట్ ఒక టూ వీలర్ అలా రావడం ద్వారానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. సో లెట్స్ చూడాలి ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి అసలైనటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్ మరి కాసేపట్లోనే ఎస్పీ కూడా ఇంకొక 1-2 అవర్స్లోనే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా దీని అంతటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధు, కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు ప్రమాదం అయితే జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది, చాలామందికి గాలయ్యాయి. ఈ మొత్తం ఘటనపైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం స్పందించిందా? మాటలు మాట్లాడడానికి కావేరీ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చెప్పలేరు. ఫస్ట్ మా వైపు ఏమైనా తప్పు ఉందా అనేది ఒకసారి చూస్తారు. మా వైపు ఏ తప్పు లేదు అని తెలుసుకున్న తర్వాత మా తప్పేమీ లేదు అని చెప్పడానికి కావాల్సినటువంటి దారులన్నీ కూడా వెతుక్కుంటారు. ఇక్కడేం చెప్తారు, టూ వీలర్ వచ్చింది, టూ వీలర్ బస్సు కిందికి వెళ్ళింది అనేదే మెయిన్ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఆ టూ వీలర్ మీదనే కథంతా కూడా వెళ్ళబోతుందా, మరి అతనిదే తప్పు అనే విధంగా సిచ్యువేషన్ ఉండబోతుందా, ఏమీ చెప్పలేం. ఇప్పుడు సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ డ్రైవరు స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, జరిగిన వ్యవహారం ఇది, ఇలా జరగడం ద్వారానే ప్రమాదం అంతా కూడా సంభవించింది అనే దాని మీద ఒక క్లారిటీ అతను ఇచ్చినప్పటికీ కానీ సెకండ్ యాంగిల్ కూడా ఉండబోతుంది. డ్రైవర్ది ఏదైనా తప్పు ఉందా, లేకపోతే ఈ ప్రమాదం వెనుక ఇంకొక మరో కోణం ఉందా అనే వాటన్నిటి మీద కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపల అయితే ఎస్పీ ద్వారా అయితే తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ప్రమాదానికి తప్పు అనేది కేవలం డ్రైవర్ది, ఆ ప్రమాదానికి తప్పు అనేది ఆ టూ వీలర్ది. ఆ రెండే తప్ప ఇంకా వీరిది తప్పు అనేది ఎవరిది చెప్పలేము. ఆ ఇద్దరిలో ఎవరిది ఏంది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి చూడాలి. లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. అయితే మధు, మనం ఫస్ట్ నుంచి కూడా అప్డేట్స్ చూసినట్లయితే ఒక స్కూటర్ ద్వారానే ఈ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వార్తలు అయితే మనకు వస్తున్నాయి, మనకు అప్డేట్స్ తెలుస్తున్నాయి. కానీ బస్సు డ్రైవర్ ఎవరైతే ఒక డ్రైవర్ అయితే ఉన్నారో వారైతే ప్రధానంగా మనకి దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అతను ఒప్పుకునే పరిస్థితి ఉంటుందంటారా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇక్కడ ఒకటి పోలీసుల దర్యాప్తులో ఆ సెకండ్ డ్రైవర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ మీదనే మొత్తం కేసు అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. రేపొద్దున ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా జరిగింది. ఎందుకంటే అది 1-2 కాదు, 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాదం కాబట్టి ప్రమాదాన్ని వెనకాల ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కూడా తప్పెవరిది, ఎవరు తప్పిదం ద్వారా ఈ ప్రమాదం అంతా కూడా జరిగింది అనే దాని మీద ఒక స్పష్టత వస్తే తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళని పరిస్థితి. అంటే గతంలో మనం చూసాం, ఒక ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు వచ్చేసి మంటల వల్ల పూర్తిగా కాలిపోయి ఇదే హైవే ఏదైతే ఉందో కర్నూలు హైదరాబాద్ హైవేలోనే కాలిపోయింది. అప్పట్లో ఆ ట్రావెల్స్ బస్ అంతా కూడా పూర్తిగా కాలిపోవడం, లోపలంతా పెద్ద నానా రచ్చ అయింది. సేమ్ అలాంటి ప్రమాదమే ఇది. మళ్ళీ కర్నూలు జిల్లాలోనే ఇది కూడా సంభవించింది. ఇలా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా దీంట్లో ఎవరిది తప్పు అనేది తేలితే తప్ప, ఎందుకంటే బస్సుదే తప్పు అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలా తప్పు అయింది అనేది ఒకటి ఉంటుంది. లేదు టూ వీలర్ అనే అతను ఒకసారిగా బస్సు కిందికి వచ్చేసాడు, దానివల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటే మాత్రం ఆ టూ వీలర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా తెలియాల్సింది. ఆ టూ వీలర్కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దాని డీటెయిల్స్ కూడా తీస్తారు, అతని వివరాలు కూడా తీస్తారు. అతను రావడానికంటే ముందు ఎక్కడ ఉన్నాడు, అతను ఏదన్నా మద్యం సేవించాడు, ఇలా అనేక కోణాలు ఉంటాయి. వీటన్నిటి కోణాలన్నీ కూడా తీసి అతను మద్యం సేవించి ఆ మద్యం మత్తులో బస్సు కిందికి అన్ఎక్స్పెక్టెడ్గా అలా వస్తే ఈ ప్రమాదం జరిగిందా అనేది కూడా లేకపోలేదు. సో వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతే ఒక కన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కువగా ఏ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారో ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మరి మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ప్రయాణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసినప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళే ఆఫ్టర్ దివాళీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు బెంగళూరులో తమ ఉద్యోగాల్లో చేరడానికి మళ్ళీ
కమ్ వర్క్ బ్యాక్ అనే విధంగా కూడా అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ మంది బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి నాంపల్లి కావచ్చు, లేకపోతే నిజామాబాద్, వీటన్నిటికీ అంటే నిజాంపేట క్రాస్ రోడ్స్ నుంచి బయలుదేరి వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఎన్ని మార్గాలు ఏవైతే ఉంటాయో వీటన్ని మార్గాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకొని 42 మంది కెపాసిటీ ఉన్నటువంటి బస్ ఇది. సో 42 మంది కెపాసిటీ ఉన్నారు కాబట్టి 40 మంది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు. 40 మంది ఫుల్ అయిపోయినాయి. మిగిలినటువంటి ఇద్దరు కూడా డ్రైవర్ల కిందికి వస్తుంది. ఇంకా ఎవరైనా సరే ఎక్కారా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మార్గ మధ్యంలో ఎవరైనా ఎక్కి ఉండవచ్చు, ఎందుకంటే టికెట్లు బుక్ చేసుకోకపోయినప్పటికీ కానీ అప్పటికప్పుడు బస్సులో ఎక్కేటటువంటి వారు కూడా ఉండలేదు. ఎందుకంటే 42 మంది కెపాసిటీ ఉన్నటువంటి బస్సు అది. అంటే 40 మంది ఫుల్ అయ్యారు కాబట్టి ఇంకొక ఇద్దరిని ఆన్ ద వేలో ఏమైనా ఎక్కించుకున్నా ఆ ఇద్దరు ఎవరైనా ఉన్నారా అనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు బయటికి రావాల్సింది. అయితే మధు, క్షతగాత్రులు కర్నూలు చూద్దాం మరి కాసేపట్లో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాబోతాయి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా అయితే ముందుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ మధు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కల్లూరు మండలం చిన్న టేకూరు దగ్గర ఈ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ తెల్లవారుజామున 3:30కు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు వెళ్తున్న బస్సు 2వీలర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బగ్గును గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని వెల్లడించారు. కొంతమంది బయటపడ్డా మరికొంతమంది రాలేకపోయారని తెలిపారు. మంటలతో బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు బయటపడ్డారన్నారు. రెండో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లుగా వెల్లడించారు. మొత్తంగా కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. బస్సు కిందకు వెళ్లడంతో డోరు ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని కలెక్టర్ సిరి తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని కలెక్టర్ సిరి వెల్లడించారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికి తీశామని కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడన్నారు. 20 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని కలెక్టర్ సిరి తెలిపారు.